స్పాట్లోకి వెళ్ళి నిజానిజాలు వెలికి తీసి, ఉదాహరణకి కొందాలపల్లి ఆ డెడ్ బాడీ విషయంలో ఊరు వెళ్ళాడు, మళ్ళా పొలాల విషయంలో అక్కడికి వెళ్ళాడు, పిఠాపురం స్కూల్ వెలి విషయంలో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి లోకల్గా ఏం జరుగుతుందో బయటకు తీసి సమాజానికి చెబుతూ కూటమి ప్రభుత్వం దళితుల పట్ల ఎలా వ్యవహరిస్తుందో ప్రపంచానికి చెప్పడం ఉన్నాడు. కాబట్టి అతని మీద కక్ష కట్టి ప్రభుత్వం ఈవేళ ఏదో ఒక్కతో ఈవేళ అతను కేసు పెట్టింది. మేము అడుగుతున్నాం, ఈవేళ నిజంగా మళ్ళా గురించి ఆయన మాట్లాడడం తప్పు అయితే ఆ యూట్యూబ్ ఆ ఊళ్ళోకి వెళ్ళినప్పుడే కేసు పెట్టి మీరు లోపల వేయాలి కదా, వేయాల. ఈవేళ ఐటీ యాక్ట్ పెట్టి లోపల వేస్తా ఉంటారు. లోపల వేస్తారు, కోర్టుకి సరెండర్ చేస్తాం, 4 గంటలకు సరెండర్ చేస్తాం అని చెప్పి ఆ ఎస్ఐ గారికి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వచ్చింది. ఏమండి, ఎస్సీ ఎస్టీ కేసుల్లో నేను చంపుతానని బెదిరించినప్పుడు కూడా నేను స్టేషన్కి వెళ్ళి నాకు ప్రాణహారం ఉందని చెబితే నీకు ఎక్కడా గాయం తగలలేదు కదా, ఆయుధం కనపడలేదు కదా, కాబట్టి కేసు అయితే బుక్ చేస్తాం కానీ వాడికి స్టేషన్ వేలంటారు. దీనికి ఎక్కడా 7 ఏళ్ళకి మించి శిక్ష ఎక్కడ లేదే. ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు నాకు తెలిసిన సమాచారం ప్రకారం 352(1), 352(3), 191 ఇలాంటి సెక్షన్లకి 7 ఏళ్ళకి మించి శిక్ష లేదే. ఎందుకు అతను అరెస్ట్ చేశారు? 41A నోటీస్ ఇవ్వచ్చు కదా. కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అంబేద్కరిస్టుల గొంతు నొక్కడం కోసం, లేదా తమ హక్కుల కోసం పోరాడే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఇతను అరెస్ట్ చేశారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి బెదిరింపులకి దళిత సమాజం భయపడదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇది గుర్తుపెట్టుకోండి. గతంలో మీరు అన్న మాటలు ఆయన గుర్తు చేశారు తప్ప ఆయన సొంతంగా మాట్లాడారు వీడియోలో రావా మాట్లాడి. సరే, మీరు పెట్టాలనుకున్నారు, పెట్టారు. తద్వారా ఎస్సీ హోదా కోసం పోరాడేటువంటి క్రైస్తవ సంఘాలు కానీ, రద్దు చేసిన పథకాల పునరుద్ధరించమని దెబ్బలాడేటువంటి, సప్లాన్ కోసం దెబ్బలాడేటువంటి దళిత సంఘాలు కానీ భయపడి మూసుకుని ఇంట్లో కూర్చుంటారు మీరు అనుకుంటున్నారేమో. అలాగే ఎప్పుడు ఆలోచించుకోండి. ఖచ్చితంగా జనంలో చైతన్యం ఉంది. మీరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అరెస్టుతో ప్రజా చైతన్యాన్ని లేదా కూటమిని ప్రశ్నించే విధానాన్ని మీరు ఆపలేరు. మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు తప్పు తెలుసుకోండి. ఆయనకి బెయిల్ ఇచ్చేటట్టుగా మీ పబ్లిక్ ప్రాసిక్యూటరే కోర్టుల్లో మెమో వేసి అతను బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చి ప్రధానికానికి అప్పచెప్పాడు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి, అబద్ధపు కేసులు పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అలాగే జడ శ్రావణ్ కుమార్ గురించి కూడా ఏదో కేసు పెడుతున్నారని విన్నాం. పెట్టండి, తప్పు మాట్లాడితే కేసులు పెట్టండి. కానీ దాని ముందు మీరు చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది కదా. ఇవాళ జడ శ్రావణ్ కుమార్ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఎక్కువగా క్రైస్తవుల హక్కుల కోసం మాట్లాడటంతో పాటు క్రైస్తవులను తులకన చేసి, దళితులను తులకన చేసి ఎస్సీఓ ఓట్లు మాకొద్దు అన్నటువంటి 2000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు అడ్డుకుంటున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు గురించి మాట్లాడారు. మీరు ఏం చేయాలి చంద్రబాబు గారు? ఎవరిని రఘురామకృష్ణరావు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా తిరగబడినటువంటి దళితుల ఓట్లతోనే మనం గెలిచామయ్యా. వాళ్ళ ఓట్లు వద్దు అనుకోవద్దు, నువ్వు రాజకీయంగా ఇబ్బంది. అలాగే ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం కూడా తప్పు, నువ్వు కంట్రోల్లో ఉండని అతను నోరు అదుపులో పెట్టాల్సిన చంద్రబాబు గారు ఎవరో చెప్పిన దాన్ని పట్టుకుని ఎవరినో సంతృప్తిపరచడం కోసం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వం అబాసుపాలవుతుంది. ప్రతిపక్షంలో కష్టపడకుండానే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి రావణ అరెస్టుని మేము ఖండిస్తూ ఉన్నాం. శ్రవణ్ కుమార్ మీద కేసులు కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. దళితుల సమస్యల పట్ల ప్రజాస్వామికమైనటువంటి హక్కుల మీద మాట్లాడేటువంటి గొంతు నొక్కొద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. We stand
We stand with Ravan. We stand with Ravan. We stand with Ravan. మా అధ్యక్షులు జానుభవం గారు మాట్లాడతారు. జై భీములు అందరికీ. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అరాచకాలను ముఖ్యంగా చెప్పాలంటే ఆ అరాచకాలు జరిగేవి దళితులపైన మాత్రమే. మరి ఆ అరాచకాలను పైకి తీసుకువచ్చి ప్రజలకు చూపే ప్రయత్నమే రావణ్ చేశాడు తప్ప ఇంకే ప్రయత్నం ఆయన చేయలేదు. ఎక్కడైతే ఈ అరాచకాల ద్వారా ప్రజల్లోన కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ఆలోచనలు వస్తాయనే ఒకే ఒక ఉద్దేశంతో రావణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మీరు అనుకుంటున్నారు రావణ్ ఒక్కడే అని. రావణ్ ఒక్కడే కాదు, రావణ్ వెంట మేమంతా ఉన్నాం, దళితులంతా ఉన్నారు, దళిత సంఘాలంతా ఉన్నారు. విదసం రావణ్ కోసం ఏం చేయడానికైనా సరే విదసం టీం అంతా కూడా రెడీగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఎక్కడైనా సరే చిత్తశుద్ధితో ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని రావణ్ని విడుదల చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్. ప్రసాద్. జై భీములందరికీ. ప్రశ్నించే గొంతుకులను నులివేయడమే ఈ ప్రభుత్వాల లక్ష్యంగా కనబడుతుంది. యూట్యూబర్ అయినటువంటి రావణ్ అనేక విషయాలను గ్రౌండ్ రిపోర్ట్లు చేస్తూ ప్రజానికానికి ప్రింట్ మీడియా కానీ ఎల్లో మీడియా కానీ తెలియజేయనటువంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నాడనే నెపంతో ఈరోజు ఏలూరులో జరిగిన సంఘటనలో ఆయన మీద అక్రమమైన కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు రాసి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. కాబట్టి దీన్ని విదసం తరఫున అందరం ఖండిస్తున్నాం. జై భీమ్. జై భీమ్. జై భీమ్.